కడపలో గరానా మోసం వెలుగు చూసింది. అమీనుద్దీన్, సమీయుద్దీన్ అనే వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లతో 7గురికి ఇంటి రిజిస్ట్రేషన్ చేశారు. 40 లక్షలకు ఇల్లు కొనుగోలు చేశారని, ఇప్పటికీ వాళ్లు ఇల్లు ఖాళీ చేయడం లేదని బాధితుడు ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నా కళ్లు మూసుకుని రిజిస్టర్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. మొత్తం భూ అక్రమాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం పాత్ర ఉందంటూ బాధితుడు ఆరోపించాడు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. భూదందాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైన అంశం. తాజాగా మరో భూ కుంభకోణం లాంటి ఒక కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. సాయినగర్లోని A1 నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటిని ఒక యజమాని అమ్మినటువంటి పరిస్థితి. అదే ఇంటిని మళ్ళీ తిరిగి 8 మందికి విక్రయించి, ఎవరైతే 2015లో ఇంతియాజ్ అనే వ్యక్తి కొన్నాడో తన రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా కాళ్ళెరగలా తిరుగుతున్నాడు. తనకు జరిగినట్టు మోసం మీద కడప సబ్ రిజిస్టార్ కార్యాలయంలో RT యాక్ట్ ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించినప్పటికీ కూడా ఒకే వ్యక్తి ఒకే ఇంటిని దాదాపు 7 నుంచి 8 మందికి బదిలీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా తమకు ఇంకా తాజాగా ఒక 2 నెలల క్రితం కూడా ఇదే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కూడా కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో శంషుద్దీన్ మనతో ఉన్నాడు మాట్లాడడానికి. అన్న, చెప్పండి, మీరు ఇల్లు ఎప్పుడు కొన్నారు? అసలు ఇంటి సమస్య ఏంది? అసలు ఎందుకు 2015 కొన్న ఇంటికి ఇప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు? మీరు ఏం సమాచారం? నా పేరు షేక్ ఇమ్తియాజ్ బాషా. నేను 2015లో అమీనుద్దీన్, నూరుద్దీన్ గారి గురించి ఇల్లు కొన్నాను. ఖరీదు చేసినాక నాకు MRO ద్వారా ఒక సర్టిఫికెట్ చూపెట్టినారు, ఇద్దరు అన్నదమ్ములు అనేసి. దాని ప్రకారంగా రిజిస్టర్ అయిపోయింది ఇంట్లో. తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు ఇంట్లో మేము బాడుకుంటాము, మాకు ఇండ్లు దొరికినంత వరకు అంటే నేను ఇంట్లో బాడీకి ఇచ్చాను. బాడీకి కొన్నాళ్ళు బాడీకి సక్రమంగా ఇచ్చినారు. తర్వాత బాడీకి ఇవ్వకుండా బుకాయిస్ వచ్చినారు. తర్వాత నేను బాడీకి అయిన పక్షంలో ఇంట్లో ఖాళీ చేసి నేను చెప్తే నా మీదకి దౌర్జన్యానికి వచ్చి ఖాళీ చేయము, నువ్వు ఇంటికాడికి వస్తే నీ అంతూ తెలుస్తాము, నేను చంపేస్తామంటే బెదిరిస్తే వచ్చినారు. ఇంక నేనే కొన్నాళ్ళు ఓపిక పెట్టి చూసినామంటే ఏమి కానీ రిజల్ట్ రాకుండా ఉంటే ఇంకా మాకు రోడ్ల మీద ఎక్కడ కనపడితే అక్కడ బెదిరిస్తూ వస్తుంటే మేము అసలు కడపనే వదిలేసి వెళ్ళిపోయినాం తిరుపతికి. తర్వాత 2016-17 నుంచి సుమారుగా ఆ ఇంటి పైనే 8 దాకా ట్రాన్స్లేషన్ జరిగినట్లు తేలింది మాకు. ఆ ఇంటినే బాగా పరిష్కారం చేసుకోవడము, మళ్ళీ అమ్ముకోవడము, అన్నదమ్ముడు ఒకసారి అమ్ముకోవడము, తండ్రి కొడుకు ఒకసారి అమ్ముకోవడం, అట్లే అనేసి 8 సార్లు సుమారుగా అమ్మినారు ఆ ఇంట్లో. ఏమని అడిగితే మేము కొంచెము అప్పటికప్పుడు క్యాన్సిల్ చేస్తాడు, నేను చూసుకోలేదు, నేను గమనించి అంటాడు. మరి వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు చేస్తున్నారు ఏమో దేవునికే తెలియాలి సార్. అది దీని మీద ఎవరికైనా ఫిర్యాదు చేశారా మీరు? మేము కలెక్టర్ సార్కి ఫిర్యాదు చేసినాము, SP సార్కి ఫిర్యాదు చేసినాము, స్టేషన్లో FIR కూడా రాయేసినాము. అయినా ఎటువంటి సంబంధం లేదు సార్. ప్రస్తుతానికి మీ ఇంటికి సంబంధించినటువంటి ఏ రకమైన న్యాయం కోరుతున్నారు మీరు? నా ఇంట్లో నాకు వస్తే చాలు సార్, అంతే సార్. నాకు చాలా ఇబ్బందులు ఉండవు సార్. నాకు దయవుంచి న్యాయం చేయాలని కోరుకుంటాను. అన్న, దస్తగీర్ గారు ఉన్నారు సార్, చెప్పండి, మొత్తానికి ఈ వ్యవహారంలో ఎట్లా చూడాలి దీన్ని? తర్వాత ఒక ఆస్తి వ్యవహారంలో డబ్బులు చెల్లించినప్పటికీ రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇతరులకు ఇవ్వడము, ఇల్లు ఖాళీ చేయడం అంశాన్ని ఎట్లా చూడాలి దీన్ని? ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయం యొక్క డొల్లాతనం, అవినీతి, ఆక్రమణ, వాళ్ళ స్వరాజ్యతం కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్న మోసాలు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్న మోసాలు. దానికి తోడు ఇటువంటి జరిగినప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆధారాలతో తీసుకువెళ్ళినా కూడా పోలీస్ యంత్రాంగంకు అటువంటి వారి వ్యక్తులపైన, భూ కబ్జాదారులపైన, మోసాలు చేసే వారిపైన, తప్పుడు పత్రాలు సృష్టించే వారిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిదర్శనమే. ఈ 8 మందికి ఒక ఇంటిని, 4 సెంట్లలో సంబంధించిన ఒక ఇంటిని 8 మందికి అమ్మడం అంటే ఇది ఎక్కడ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు చూసి కని విని ఎరగని ఉండం. వాళ్ళిద్దరు అన్నదమ్ములు మళ్ళా బాగా పరిష్కారం చేసుకొని ఇంకొకటి తీసుకుని ఇంకొకరికి అమ్ముతాడు. ఇలా మళ్ళా MRO కార్యాలయంలో పాతది 2006లో మాన్హోల్ సంబంధించిన ఒకటి తప్పుడు పత్రం తీసుకొచ్చి దాన్ని అమ్ముతారు. కానీ అధికారులు స్పందించడం లేదు. పేదోనికి న్యాయం జరగదు కడపలో, మరీ ముఖ్యంగా కడప నగరంలో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కార్యాలయంలో. కలెక్టర్ దగ్గరికి సమాచారం వేస్తే మీరు కోర్టులో వెళ్ళి చూసుకోమని అంటారు. ఈ తప్పుడు పత్రాలు సృష్టించే వారిపైన చర్యలు తీసుకున్నాయా అన్నా కూడా దాని మీద అధికారులు చర్యలు తీసుకోరు. 8 FIRలు చేసినానికి ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ఆ వ్యక్తికి, ఏదైతే కొన్న వ్యక్తికి న్యాయం జరగాలని, అలాగే వీళ్ళు మోసపోయిన వ్యక్తులు కూడా న్యాయం జరగాలి. మోసపోయినారు చాలా మంది, వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.
మొత్తానికి ఏదైతే సాయినగర్‌లోని ఏవన్ నగర్‌లో ఉన్నటువంటి మొత్తం ఒక మన ఇల్లుని చూడొచ్చు. వెనకాల కనిపిస్తుంది. ఈ ఇంట్లోనే శంషుద్దీన్‌కు, ఇంతియాజ్‌కు ఈ స్థలాన్ని 40 లక్షలకు 2015లో అమ్మారు. 11 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు పత్రాలు సృష్టించి మరికొందరికి విక్రయించడం, విక్రయించిన తర్వాత మళ్ళీ తిరిగి విక్రయించే ప్రయత్నం చేసే క్రమంలో ఏదైతే ఇంతియాజ్ ఉన్నారో దాన్ని కనుక్కొని ఆర్టీ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకున్న తర్వాత కూడా మళ్ళీ రీసెంట్‌గా 2026 ఏప్రిల్ 4వ తారీఖున దీని మీద ఒక రిజిస్టర్ చేయడం, దాన్ని ప్రశ్నించడంతో క్యాన్సిల్ చేయడం. అంటే ఇప్పుడు కడప నగరానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ సాగుతున్నాయని దానికి ఈ ఇల్లు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కడప నగరంలో భూదందాలు, భూ అక్రమాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనడానికి కూడా దీన్ని కూడా ఒక మనము సాక్షిభూతంగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, న్యూస్, కడప.